ఈరోజు ఏప్రిల్ 28వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయము అక్కడ స్పష్టముగా దైవజనుడే కానివ్వండి, అట్లాగా ప్రతి విశ్వాసి కూడా తాను కలిగి ఉండవలసినటువంటి ఆ గుణలక్షణాలను అక్కడ స్పష్టంగా మనం చూసి ఉంటాం. అట్లాగే ఈరోజు మనం చూసేటటువంటి విషయము దేవుని యొక్క గొప్పతనము లేదా దేవుని యొక్క ఆ సార్వభౌమత్వమును ఇక్కడ పౌలు రాస్తూ చూపెడుతున్నటువంటి విషయాలను మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటాము. అక్కడ నిన్నటి దినాన చెప్పబడినటువంటి విషయాలను ఒకవేళ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు అంటా ఉన్నాడు. ఆ ప్రత్యక్షతలో ఆయన కనబడు విధానము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సామర్థ్యము, ఆయన గుణగణాలను అన్నీ కూడా క్రోడీకరించుకొని ఈ 15-16 వచనాల్లో మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో అద్భుతముగా పౌలు దేవుని యొక్క ఆ రాజసమును వివరించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. 15వ వచనాన్ని మనం అక్కడ చదువుకున్నట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, అక్కడ ఆయన ప్రత్యక్షమగు వరకు అని చెప్పాడు. తిమోతి, ఇట్టి నీ విశ్వాసమును ఆయన ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగా అనింద్యముగా నీవు ఉండేటట్టు చూచుకో అని చెబుతూ, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలంలందు ఆ ప్రత్యక్షతను కనపరచును అంటా ఉన్నాడు. అంతమట్టుకే కాకుండా ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆలోచించాల్సినటువంటి విషయం, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వభౌమత్వమును మనం ఇక్కడ గుర్తించాలి. అక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను మనం ఇక్కడ గ్రహించాలండి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఎంత గొప్ప ఆ ప్రత్యక్షతలో ఆయన ఇక్కడ వివరించబడుతూ ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంత మట్టుకే కాకుండా ఆ సర్వాధిపతి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయి ఉంటా ఉన్నాడు. ఇది ఆయన కలిగి ఉంటున్నటువంటి ఆ సార్వభౌమత్వం అండి. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, అయ్యా ఇట్టి ఆ దేవునితో ఆయన రాజ్యములో ఆయనతో కూడా నీవు నివాసము చేయబోతా ఉన్నావు అంటే అది ఎంత గొప్ప విషయమో నీ జీవితంలో గుర్తించాలి. అందుకనే అక్కడ చెబుతూ ప్రభువులకు ప్రభువునై ఉంటా ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క మహిమ వివరణ అక్కడ పౌలిస్తున్నటువంటి తీరు అత్యద్భుతమండి. ఎందుకనంటే అక్కడ ఆయన వివరించినటువంటి తీరు, ఇక్కడ ఆయన సార్వభౌమత్వం 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన యొక్క నిత్యత్వమును మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎంత అద్భుతమైన వివరణ అండి. సమీపింపరాని తేజస్సులో, అయ్యా ఆయన యొక్క ఆ వెలుగులో, ఆ తేజస్సులో ఆయన మాత్రమే నివసింపగలిగినటువంటి గొప్ప దేవుడై ఉంటా ఉన్నాడు. ఆ విషయాన్ని నీవు ఇక్కడ గుర్తించాలి. ఇది ఆయన నిత్యత్వములో కనబడేటటువంటి తీరు అని నీవు గ్రహించాలి. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలండి. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఇంగ్లీష్ వర్షన్స్లో ఇమ్మార్టాలిటీ అంటే డెత్లెస్, మరణము లేనటువంటి వాడిగా ఇక్కడ పరిగణించబడుతున్నటువంటి ఆ తీరును మనం చూస్తుంటాము. అది ఆయన మాత్రమే.
అంత మట్టుకే కాకుండా ఆయన యొక్క పరిశుద్ధతను మనం అక్కడ గుర్తించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. హూ హిమ్సెల్ఫ్ హూ ఓన్లీ డ్వెల్స్ ఇన్ దట్ అన్అప్రోచబుల్ లైట్. ఆ వెలుగులో, ఆ తేజస్సులో ఆయననే అక్కడ వసించగలుగుతాడు, కానీ ఇంకెవ్వరు కూడా ఆ తేజస్సులో నిలవలేరు. అది ఆయన మహిమ యొక్క అప్రోచ్, లేకపోతే ఆయన కనబడేటటువంటి తీరు. అందుకని అక్కడ అంటాడు చివరిగా, మనుష్యులలో ఆయనను చూడలేదు, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఆలోచించాల్సినటువంటి విషయం, మోషే కేవలము ఆయన యొక్క వెనకటి భాగమును ఆ మహిమలో చూసి ఆయన అక్కడ తన చూపును కోల్పోయినట్లుగా, అంటే కొంత మేరకు ఆయన గుడ్డివాడిగా చేయబడినట్లుగా మనం చూడగలుగుతాం. అట్లాగే పౌలు అక్కడ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెలుగు చేత ఆయనను సంధించినప్పుడు, ఆలోచించాలి, అది మధ్యాహ్నము జరిగినటువంటి సన్నివేశము. ఆ మధ్యాహ్నములో కూడా ఆయన వెలుగు, ఆ ప్రభావం, అంటే ఆ లైట్ యొక్క శక్తిని కనుక మనం చూస్తే ఆయన గ్రుడ్డితనముతో తన కన్నులు మూయబడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండుగాక. ఆమేన్. ఎంత గొప్ప విషయాలు ఇక్కడ మనకు క్రోడీకరించుకొని పౌలు ఇక్కడ అందిస్తా ఉన్నాడు. చాలా అద్భుతమైన వివరణ అండి. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును అంటా ఉన్నాడు. మన జీవితాల్లో మనకు అంటే మన ప్రధానమైనటువంటి లక్ష్యం, అంటే వాట్ షుడ్ బి అవర్ మెయిన్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్ అనేది కనుక మనం ఆలోచిస్తే, మన యొక్క ప్రధాన లక్ష్యం, నీవు ఏమి చేసినా ఆయనకు ఘనత తెచ్చేటటువంటి విషయాల పట్లనే నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అట్టి విషయాలనే నీవు కనపరచాలి. అందుకని అంటున్నాడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును అంటా ఉన్నాడు. ఇది కొద్ది కాల ప్రభావము కాదండి. ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటి విషయం, ఆయన యొక్క ప్రభావము శాశ్వతమైనటువంటి ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్ అంట. ఎంత అద్భుతమైన వివరణ మనం ఇక్కడ ఆయన సార్వభౌమత్వమును వివరిస్తూ ఉన్నాడు. అంత మటుకే కాకుండా ఆయన నిత్యత్వములో కనబడేటటువంటి తీరును మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మటుకే కాకుండా ఆయన పరిశుద్ధతలో, అంటే ఆయనకు ఎవరు సాటి రాలేరు అనేటటువంటి ఆ సత్యమును అక్కడ వివరిస్తూ, ఆయన మాత్రమే ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అనేటటువంటి ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. ఇమ్మార్టాలిటీ, అమరత్వము అంటే మరణము లేనటువంటి వాడుగా ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాము. అట్టి గొప్ప వివరణను ఇక్కడ గ్రహించినట్లయితే నీ జీవితం ఆయన సార్వోడై ఉంటాం. ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవడము గొప్ప విషయం కాదండి. నీ జీవితంలో నీవు గ్రహించుకొని అనువనువున అట్టి విషయాలను నీవు అక్నాలెడ్జ్ చేస్తూ, ఆ విషయాలను నీ యొక్క జీవిత క్రమములో ఆయన అట్టివాడై ఉన్నాడని గ్రహించుకొని అనుసరించుకొని నీవు ఆ ప్రవర్తనను కలిగి ఉంటే అది గొప్ప విషయం. ఈనాడు అట్టి విషయాల పట్ల స్పృహ కలిగి ఉంటా ఉన్నావా? ఆయన యొక్క సార్వభౌమత్వము, ఆయన యొక్క నిత్యత్వములో కనబడేటటువంటి తీరు, ఆయన పరిశుద్ధతను ఆయన మాత్రమే అని ఇక్కడ సెలవిస్తాం. అది నీవు గుర్తిస్తావు. నీవు నీ జీవితంలో అది అక్నాలెడ్జ్ చేసుకుని ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యేటటువంటి క్రమమును నీవు కలిగి ఉంటా ఉన్నావు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా నిజముగా 2 వచనాలు అద్భుత వివరణ అయ్యా తండ్రి దేవ.
అయ్యా నిన్ను వివరించడానికి పౌలు వాడినటువంటి పదములు తండ్రి దేవ ఇక్కడ మాకు కనువిప్పు కలుగజేస్తాము. అయ్యా నిజముగా నీ సార్వభౌమత్వమును సర్వాధికారివి సర్వాధిపతివి అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అయ్యా అట్టి సర్వాధిపతివైనటువంటి నీకు అయ్యా మేము లోబడుటకు ఏది మా జీవితాల్లో అడ్డు కాదయ్యా. అంత మట్టికే కాకుండా తండ్రి నిత్యత్వములో నీవు కనబడేటటువంటి తీరు సమీపింపరాని తేజస్సులో తండ్రి దేవా నీవు మాత్రమే తండ్రి దేవా అయా కనబడేటటువంటి దేవుడు వసించువాడవై తండ్రి దేవ అమరత్వము గల దేవుడు అని ఇక్కడ గ్రహించే కృపను మాకు అనుగ్రహించదు అయా. మరణము లేనటువంటి దేవుడు అయా నీవు కలిగి ఉంటున్నటువంటి ఆ జీవము ద్వారా మాకు ఆ జీవమును ప్రసాదిస్తాము అయా. నీ వాక్యంలో సెలవిస్తున్నటువంటి అయా నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు అయా ఇక ఎన్నటికీ నీ దప్పివాడు అట్టి వాడి జీవితంలో జీవజల నదులు ఊరునని సెలవిస్తాము. అట్టి జీవమును మా జీవితాల్లో అయా నీవు సార్వభౌముడు అని నిత్యత్వములో నీవు కనబడేటటువంటి తీరును నీ పరిశుద్ధతను గ్రహించినట్లయితే అట్టి నిత్య జీవమును తండ్రి దేవ మా జీవితాల్లో మేము పొందుకునేటటువంటి వారమై ఉంటామనేటటువంటి ఆ స్పృహను కలిగి ఉండటానికి మీ కృపలో భద్రపరుచుకున్నాము. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.